గుంజి గుద్ద పగలదై నీ యొక్క కోరితే ముక్కగలి రక్తం వస్తుంది. ఏదైనా కప్పి చెబితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ. కానీ ఇది ఎలా చూసినా రోతే. ఎలా రీరైట్ చేయాలనిపించింది భయ్యా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడాను. అదే చేస్తున్నాం భయ్యా. సో హలో ఆల్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ ప్రశాంత్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎవరిది అంటే, ఎన్నో సినిమాలు తీసిన స్టార్ ట్యాగ్ రాక అందరు హీరోలు ఏడుస్తుంటే తన ఫస్ట్ సినిమా తీయక ముందే యాటిట్యూడ్ స్టార్ గా పేరు పొందిన మన చంద్రహాస్ గురించి. ఒక సినిమా తీయక ముందే స్టార్ ట్యాగ్ వచ్చింది, కానీ 2 సినిమాలు తీసినా కూడా అన్నకు బుద్ధిమతం రాలేదు స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేయాలి. రీసెంట్ గా తన సెకండ్ మూవీ అయిన బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న పాట పాడాడు భయ్యా. అయ్యో బాబోయ్, పాటను వద్దు, పెద్ద రోతనాలు దాన్ని. ఉన్న పాటని రీరైట్ చేశాడు భయ్యా. యాక్చువల్లీ ఈ పాట రాసింది రోల్ రైడా, అదో పెద్ద కళాఖండం. దాన్ని ఈయన మళ్ళీ రీరైట్ చేశారు. ఆ రీరైట్ చేసిన వర్డ్స్ ఇవి: గుంజి 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 గుద్ద పగలదై. మరి అన్నిసార్లు గుంజు గుంజు అంటే గుంజుకుండా ఊరుకుంటారు జనాలు. గుంజు తర్వాత ఏం చేయాలో అదే చేశారు. వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? ఎందుకు చూడతారు? అస్సలు చూడలేదు. సోషల్ మీడియాలో, పబ్లిక్ ఏరియాస్ లో, న్యూస్ ఛానల్స్ లో డిబేట్ పట్టుకున్న వారు గట్టిగా దింపారు రాడ్. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అంటారు. కానీ ఈ భయ్యాకి ఇది అప్లై అవ్వదే. జనాలు యూట్యూబ్లో పాట విన్న గంటలోనే కామెంట్లో గట్టిగా వేసుకున్నారు. జనాలు ఈ పాట విన్న తర్వాత అతని పైన ఇంప్రెషన్ ఏ రకంగా మారుండొచ్చు, విచ్ కెన్ లీడ్ టు నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ మూవీ. సో ఈ పబ్లిసిటీ సెట్ అవ్వలేదు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. ఈ రోజు శివరాత్రి, February 15. మూవీ రిలీజ్ అయింది February 6th. బుక్ మై షో ఓపెన్ చేసి వస్తే టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే ఒక టికెట్ బుకింగ్ ఆప్షన్ లేదు అందులో. అది ఇంపాక్ట్. పాట హిట్ కాదు, సూపర్ డూపర్ బంపర్ హిట్ అయింది. వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. పర్లేదు, ప్రిడిక్షన్ బాగానే చేసావు. లిరిక్స్ రీరైట్ చేసే టాలెంట్ అనుకున్నాము, ప్రిడిక్షన్ చేసే టాలెంట్ కూడా ఉందా భయ్యాకి? ఇదే భయం పాట లిరిక్స్ రీరైట్ చేసేటప్పుడు బుద్ధి బాధ్యత కొంచెం ఉండుంటే ఇంకా బాగుండేది. ఇదే కాదండో ఇంకా ధైర్యంగా అంటాడు. జేడి చక్రవర్తి గారు క్లాప్స్ కొట్టారంట చాలా గట్టిగా ఈ పాట విన్న తర్వాత. జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు. ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు ఆ ఈవెంట్ కి. ఆయన ఏమన్నారో వినండి ఒకసారి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ప్రమోషన్సే చేయాలంటే చాలా బెటర్ వేస్ కూడా ఉన్నాయి. లైక్ నేమ్ ఫేమస్ మూవీకి సుమన్ ప్రభాస్ గారు చేశారు. సినిమా కాస్టింగ్ టీమ్ తీసుకొని, బ్యాండ్ ట్రూప్ వేసుకొని, సెలబ్రిటీస్ని పిలిచి మంచి జార్గన్స్ వాడి వాటిని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో చాలా మంచి ప్రమోషన్స్ చేశారు. బాగుండేది. అలాగే లిటిల్ హార్ట్స్ యాక్టర్ మౌలి కూడా బాగా ప్రమోషన్స్ చేశాడు. తనంతట తను వైజాగ్కి వెళ్ళి బీచ్ దగ్గర ఉన్న ఆడియన్స్ని మీట్ అయ్యి తన సినిమా గురించి చెప్పి బాగా చేశాడు. అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి. సుమన్ ప్రభాస్ మెయిన్ ఫేమస్కి, మౌలి లిటిల్ హార్ట్స్కి, అమీర్ ఖాన్ గారు 3 Idiotsకి చేసిన అదే బాగా చేశారు ప్రమోషన్స్. స్టేజ్ కింద ఒక క్లాప్ కొడుతుంది ఆమెని, హీరోయిన్ అనుకుంటా. మేబీ హిందీ రాదేమో, తెలియక కొడుతుంది అనుకున్నాను. కానీ యాంకర్ గారు కూడా క్లాప్ కొట్టారు. నీ ఎనర్జీ బాగా నచ్చింది అన్నారు. తర్వాత తెలిసింది వెనక విషయం ఏంటి అని. పాట సంగతి పక్కకి పెడితే నేను మిగతా మాటలేం వినలేదు. ఐ వాజ్ బిజీ లుకింగ్ ఎట్ హర్ అండ్ ఈవెన్ షీ వాజ్ లుకింగ్ ఎట్ మీ. టెల్ హర్ నాట్ టు డినై దట్, ఓకే? సో ఇక్కడ జేడి చక్రవర్తి గారు అడ్రస్ చేసేది యాంకర్ గారినే. పాట పాడేటప్పుడు ఇద్దరు ముఖాలు చూసుకొని ఉంటారు, ఏంటి మాకు రోత అని. ఇంకపోతే ఈ విషయంలో ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, జర్నలిస్ట్ అశోక్ కుమార్ గారు అంట ఈ విషయం మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, బట్ రియాక్ట్ అవుతూ ఎలా మాట్లాడారు అక్కడే ప్రాబ్లం వచ్చింది. అందరి ముందు ఈ పాట పాడిన వీడి సినిమా తీస్తున్నాడు, ఆ ప్రొడ్యూసర్ తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్, వాడి ఇది కాసేపు పక్కకు పెడితే అక్కడ స్టేజ్ మీద వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో లేదో తెలియకుండా వాళ్ళని కూడా విమర్శించాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళ అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లు, వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. యాక్చువల్లీ స్టేజ్ పైన ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన వైఫ్ అండ్ డాటర్స్ ఎవరు లేరు. అనాలి అన్న అత్యుత్సాహంలో ఇంత క్లారిటీ లేకుండా మాట్లాడడం అవసరమా? హాఫ్ నాలెడ్జ్ ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అక్కడ ఆయన రియాక్ట్ అయిందే చంద్రహాస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడింది పాటలో. బట్ ఈయన మాత్రం రియాక్ట్ అవుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేయచ్చు, ఎందుకంటే జర్నలిస్టు. ఆ మాటలు ఇక్కడ ప్లే చేయలేను భయ్య, ఎందుకంటే ఆయనకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేకుండా పోదుగా. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గిల్ట్ ఫీల్ అవుతూ వాళ్ళ సారీ చెప్పారు. దానికి రియాక్ట్ అవుతూ అశోక్ కుమార్ గారు కూడా ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్కి సారీ చెప్పారు. కానీ మన యాటిట్యూడ్ స్టార్ మాత్రం ఇంకా యాటిట్యూడ్ తక్కువ సారీ చెప్పలేదు. బట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ సారీ ఫ్రమ్ అశోక్ కుమార్ గారు. నువ్వు సారీ చెప్పావు కానీ నీకు మాత్రం సారీ కావాలా? అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం న్యాయం అందాజీ ఇది? ఇంకా ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో అన్నే చెప్పాలి మనకి. అంటే ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నిజంగా నీకు మనోభావాలు హట్టే ఇది ఒక సమాజం. ఎస్, జర్నలిస్ట్ అడ్రస్ చేసిన మెథడ్ రాంగే, బట్ అల్టిమేట్లీ ఆయన సారీ చెప్పాడు. బట్ నువ్వేం చేసావు భయ్యా?
సారీ చెప్పడమే మానేసి పైగా డిఫెండ్ చేసుకుంటూ సినిమాలో ఇలాంటివి చూపిస్తారు, మీరు చూస్తారు, అక్కడ హిట్ చేస్తారు అని అంటాడు. సినిమాల్లో 18+ ఏ సర్టిఫైడ్ అని సెన్సార్ క్లియరెన్స్ ఉంటుంది. నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి ఎవడ క్లియరెన్స్ ఇచ్చింది? ఇంత జరిగినా మన యాటిట్యూడ్ స్టార్ మాత్రం సారీ చెప్పలేదు ఒఫీషియల్ గా. అదేం యాటిట్యూడో మరి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ లేనిది. సర్లే కదా పంచాయతీ ఏదో తేలుద్దామని చెప్పి న్యూస్ ఛానల్ పిలిచి డిబేట్లో కూర్చోబెడితే అన్న మాట్లాడే నాన్ సెన్స్కి తనని తను డిఫెండ్ చేసుకోవడంలో ఇంకొకరిని ఓవర్టేక్ చేసి మాట్లాడడము, తలాతోక లేని టాపిక్స్ తీయడము, సారీ చెప్పమంటే నేను చెప్పను అనడం. అబ్బాబాబా నా నోట్తో చెండాలని నేను చెప్పలేను, కానీ మీరే వీడియోలు చూడండి భయ్యా. అది తప్పే అని నాకు తెలుసు. సో నేను సారీ చెప్పచ్చండి, కానీ నేను ఎవరన్నా చెప్పాలి సారీ. నా పాయింట్ అర్థమైందా? నేను నా యాక్షన్స్ ఇబ్బంది కలిగాయి. అండ్ సారీ చెప్పడు. సారీ ఎప్పుడు చెప్తారంటే ఎవరైనా హట్ అయితే మాత్రమే. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇష్టం వచ్చినట్టు ఎలాగన్నా పాటలు బూతులు వాడతాడు, కానీ సారీ మాత్రం చెప్పడు. సో బూతులు మాట్లాడడం అన్న బర్త్ రైట్. క్లాప్స్ అన్నకి. పర్లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గుద్దేయండి గైస్. 50+ లైక్స్ గుద్దేయండి అండ్ 1500+ 2K వ్యూస్ లాగా కొట్టేయండి. సో అదండి సంగతి ఈరోజుకి ఇంతే వీడియోలో. మరో వీడియోలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. మన ఛానల్లో రియాక్షన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేటివ్, ఇంకా ఇంకెన్నో ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరందరూ లైక్ కొట్టి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను మీ ప్రశాంత్.